శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ప్రేమతో పెంచకుండా హాస్టల్లో పెట్టేసి ఇక్కడ పెట్టేసి వాళ్ళు పెంచుతుంటే వాళ్ళ ఇష్టాంరీతిగా పెరగడం, ఎలాంటి కట్టుబాట్లు సాంప్రదాయాలు వాళ్ళకి తెలియకపోవడం, మనిషి మీద మనిషికి అభిమానం లేకపోవడం, ప్రేమ లేకపోవడం, ఇలాంటివన్నీ జరిగిన దరిమిల మనసులో తేడా వచ్చి ఈవేళ జరుగుతున్న ఈ మర్డర్లకు అన్నిటికీ కారణం అదే. మనిషి వాల్యూ తెలియకపోవడం, మనిషి గౌరవం తెలియకపోవడం, ఇలాంటి దానివల్ల ఈవేళ ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు యువకులు. కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా చర్య తీసుకుని స్కూల్స్ నుంచే పిల్లల్ని ఏ రకంగా తయారు చేయాలి. కొన్ని వర్గాల వారి బిడ్డలను వాళ్ళు బ్రహ్మాండంగా తయారు చేసుకుంటున్నారు. కానీ మనలోనే మార్పు రావాలి. మీ కాలం నాటి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే నాకు తెలిసి మీ చిన్నతనంలో ఇలాంటి ఏం జరగలేదు. నా టైం నుంచి నేను బోల్డ్ అన్ని చూసా. చిన్న పిల్లల్ని చంపటాలు, తీసుకెళ్లిపోయి మానభంగాలు చేయటాలు, ఇలాంటి బోల్డ్ అన్ని. మరి మార్పు అనేది అసలు ఎక్కడ కనిపించట్లేదు. ఎవరో ఒకరికి గట్టిగా శిక్ష పడితే నెక్స్ట్ వేరే వాడు ఎవడన్నా చేయడానికి కూడా వణుకు రావాలన్నమాట. ఇలాంటిది నేను ఎక్కడా చూడలా. ఎక్కడా కూడా శిక్ష పడాలంటే మార్పు రావాలి. ఇప్పుడు మొన్న చిన్న ఇష్యూకే ఎవరో నలుగురు గంజాయి బ్యాచ్ ని పోలీసు వారు తీసుకొచ్చి బుద్ధి రావాలి. వీళ్ళకి నలుగురిలో కొడితే కానీ వీళ్ళకి బుద్ధి రాదు, ఎవడన్నా చూసి కూడా కుర్రోళ్ళు మారుతారు, యువత మారుతుంది, భయపడతారని వాళ్ళు శిక్షిస్తే పెద్ద కుహనా మేధావులు, పెద్ద రాజకీయ నాయకులు చట్టాన్ని చేతిలో తీసుకోవడం అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ అవమానించినటువంటి సంఘటన మర్చిపోలేదు మనం. ఎందుకంటే పోలీసు ఎప్పుడు కూడా తన కుటుంబాన్ని ఎలాగైతే జాగ్రత్తగా ఉంచాలనుకుంటాడో అలాగే సమాజాన్ని కూడా అతని బాధ్యత జాగ్రత్తగా చూసుకోవడం. అలాంటి పోలీస్ ఆఫీసర్స్ ఏదో ఒక చర్య యువత పెడదారిని పడకుండా భయపెట్టాలంటే కొంతమంది దుర్మార్గులు అనకూడదేమో, వాళ్ళు రాజకీయ నాయకులు అడ్డుపడి ఇష్టానురీతిగా మాట్లాడి చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు పోలీసులు అని చెప్పేసి అది దుర్మార్గమైన చర్యలాగా భావించి పోలీసు వారి మీద కేసులు పెట్టడం జరిగింది. కాబట్టి మార్పు రావాలంటే ఇంటికాడ తల్లిదండ్రులన్నా చూసుకోవాలి, ఉపాధ్యాయులను చూసుకోవాలి, పోలీసు వారన్నా చూసుకోవాలి. ఈ మూడు వర్గాలని కూడా విమర్శిస్తూ, మూడు వర్గాలని కూడా తక్కువ చేసి చూపిస్తూ, మూడు వర్గాలకి ఎలాంటి అధికారం లేదు, పిల్లల పట్ల చేసుకునే అధికారం లేదని చెప్పి ఎప్పుడైతే సమాజంలో మార్పు వచ్చి స్వేచ్ఛ వచ్చిందో ఆ స్వేచ్ఛ కారణంగా, మార్పు కారణంగా ఈవేళ జరుగుతున్నటువంటి ఈ మర్డర్లకు కారణం. తల్లిదండ్రులను చంపేయడం, తల్లిని మొన్న కిరాతకంగా నరికే సన్నివేశం చూపిస్తున్నారు, చంపుతున్నారు. అంత దుర్మార్గమైనటువంటి మనస్తత్వాలుగా మారిపోవడానికి కారణం ఎథిక్స్ అనేది నేర్పకపోవడమే, వాల్యూస్ నేర్పకపోవడమే, సాంప్రదాయం నేర్పకపోవడమే, మనిషి పట్ల మనిషికి అభిమానం ఎలా ఉండాలి అనేది నేర్పకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇందులో మార్పు రావాలి. ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా చర్య తీసుకోవాలి ఇటుపైన. అసలు బిడ్డలు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళకి చేతులకు సంఖ్యలు వేసేసి ఎవరన్నా దండిస్తే అది ఘోరం, ఇది నేరం, చట్టాన్ని చేతిలో తీసుకున్నారు అంటే వారికి ఏం అవసరం? ఇప్పుడు వాళ్ళు కూడా ఇంటికాడ కూర్చొని జీతాలు తీసుకోవచ్చు, కానీ మార్పు చేయాలి కదా, వాళ్ళ బాధ్యత కదా. అలాంటివి చేసినప్పుడు కూడా అడ్డుపడకుండా ఉండాలి. సమాజం పట్ల, ఆడవాళ్ళ పట్ల మగపిల్లలకి, మగవాళ్ళ పట్ల ఆడపిల్లలకి ఉన్న మర్యాదను కూడా జాగ్రత్తగా పిల్లల మధ్యలోకి వెళ్ళేలాగా మనం మాటలు చెప్తూ వాళ్ళని తీర్చిదిద్దగలిగితే ఇలాంటివి కొంచెమైనా తగ్గొచ్చినేమో. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఈ అమానుషాన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఖచ్చితంగా మార్పు రావాలి. మార్పు రాకపోతే ఇంకా ఎవరికెవరు వెన్నాతీరుగా ఉండి ఇలాగే ఎథిక్స్ లేకుండా బతికి జీవితాలు నాశనం చేసుకుంటారు.